కాంగ్రెస్ దే జోరు, నవీన్ యాదవ్కే మొగ్గు ఖరారు. ఏఎన్ఎన్ మహాపోల్లో తేల్చేసిన పబ్లిక్. ఏకంగా 59,000 మంది ఓట్లేసి అభిప్రాయాన్ని ఎల్లబుచ్చుకుర్రు అట. అమ్మని దండం పెట్టి చూద్దాం ఇంకేం రాసుకొచ్చిర్రా. మొత్తానికి ఇక నవీన్ యాదవ్ గెలుపు ఖాయం చేసేగా పోళ్ళు. ఇగోది కాంగ్రెస్దే జోరు, నవీన్ యాదవ్కే మొగ్గు ఖరారు. ఏఎన్ఎన్ మహాపోల్లో తేల్చేసిన పబ్లికు. ఏకంగా 59,000 మంది ఓట్లేసి అభిప్రాయము. జూబ్లీ హిల్స్లో అధికార కాంగ్రెస్ పార్టీ అవా కనబడుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి విజయడంకా మోగించబోతున్నాడని ప్రజాభిప్రాయం స్పష్టంగా కనబడుతుంది. మరో 3 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, అభ్యర్థి లోకల్, వీటికి తోడు ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులో ఉంటారన్న భావన ప్రజల్లో నెలకొనడం మొగ్గు చూపడానికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. ఏఎన్ఎన్ ఛానల్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మీ ఓటు ఎవరికి వేస్తారు అంటూ పోల్ నిర్వహించగా ఇందులో రికార్డు స్థాయిలో 59,000 మంది పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని 55% మంది అభిప్రాయపడగా 36% మాగంటి సునీత గెలుస్తారని, 8% మంది బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుస్తారని తీర్పునిచ్చిందట. చూస్తుర్రా ఎట్లా ఉరుకుతుందో. జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిండ్రు. గుండె నిండా మానవత్వాన్ని నింపుకొని ఎన్నో సామూహిక శ్రీమంతాలు చేసి వాళ్లకు తోడబుట్టిన అన్నగా అయిండు. ఎంతోమంది పిల్లలకు అన్నప్రాసన చేసి వాళ్లకు మేనమామగా నిలిచిండు వేలాది మందికి. ఇక గురువులను, టీచర్లను కూడా తీర్చిదిద్దడంలో నవీన్ యాదవ్ పాత్ర ఎంతో ఉంది. వాళ్లకు ఆర్థికంగా ఈయన ఖర్చులు పెట్టుకొని వాళ్లకు ఉచితంగా కోచింగ్లు ఇప్పించి ఎంతోమందిని ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్లుగా తీర్చిదిద్దిన ఘనత నవీన్ యాదవ్ది. ఆపదికి సాపదికి, షెడ్డోనికి, పడ్డోనికి, బీదోనికి, బిక్కోనికి ఆర్థిక సాయం చేసిన చెయ్యి నవీన్ యాదవ్ది. అందుకనే ఇవాళ ఆ చెయ్యిని మేము వదులుకోము అనేది జూబ్లీ హిల్స్ జనాలు ఇవాళ ఆయనకే పట్టం కట్టిర్రు. నవీన్ యాదవ్ గెలుపును అప్పుడే ఖాయం చేసిర్రు. 100కి ముత్యం ఆయన స్థానికుడు, అందుబాటులో ఉంటాడు, కూతేస్తే పలుకుతాడు, రమ్మంటే వస్తాడు, ఆపతంటే ఉరికొస్తాడు. మాకు అన్నిటికీ అందుబాటులో ఉండే స్థానికుడు కాబట్టి, మంచి మానవత్వంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండు కాబట్టి ఏ పదవి లేకపోయినా ఏమీ ఆశించకుండా మరి ఇవాళ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తుండంటే రేపు పదవి వచ్చినాక ఇంకా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడు, జనాల కోసము తిప్పల పడతాడు, అభివృద్ధిని పరుగులు తీయిస్తాడు అనేది జూబ్లీ హిల్స్ జనాలు ఆలోచన చేసి ఇగో ఈ రకంగా అప్పుడే నవీన్ యాదవ్ గెలుపును ఖాయం చేసిర్రు. చూస్తురుగా నవీన్ యాదవ్ 55%, మాగంటి సునీత 36%, లంకల దీపక్ రెడ్డి 8%. అట్లా ఏడుపు 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 ఏడుస్తుంది. నువ్వు ఏడిస్తే ఓట్లు రాతే అంటే కాదు. మల్లారెడ్డి స్వయాన మల్లారెడ్డి కోడలే చెప్పింది, ఈ ఏడుపులు తూడుపులు వలవల అని వలపోసుడు, కలకల అని కన్నీరు తీసుడు ఇవి చేస్తే ఓటు రాలయి. దానికి సింపతి కాదు కథ, సింపతికి ఓటు రాలయి. జనాలు ఎవరైతే రేపు మన భవిష్యత్తు బాగుంటుంది, ఎవరైతే రేపు మన ప్రాంతం బాగుంటుంది, ఎవరొస్తే మన ఆ ఏరియా అభివృద్ధి అవుతుంది అనేది జనాలు ఆలోచన చేస్తారు అనేది కూడా ఎప్పుడో మల్లారెడ్డి కోడలే చెప్పింది స్వయాన ఈ మాట.
ఇగో ఇది కథ. మొత్తానికి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైంది. కవిత జనం బాటపై. ఓహో, ఈమె కూడా పెట్టినారు పోలు. ఈమె కథ, ఈమె సంసారం పెట్టడం ఉందో చూద్దాం. ఇప్పుడు ఇక మొన్ననే చెప్పిన, మొర ముత్తుకొని చెప్పిన, అమరవీరుల స్తూపం కాడికి పోయి దండం పెట్టుడు కాదమ్మా, అమరవీరుల కుటుంబాలకు సాయం చేసి నువ్వు జనాలకు పో అని చెప్పిన. కానీ పోయింది, దండం పెట్టుకుంది, అవతల పడది. ఈమె సకదాన పెట్టడం ఉందో చూద్దాం. కవిత జనం బాట విజయవంతం అవుతుందా అంటే అవుతుందని 25% మాట, కాదని 67% మాట. ఇక అయిపోయింది. కవిత నిజామాబాదులో సురువు చేసే ఏదైతే జనం బాట ఉందో దానికి మరి ఈ జనం బాట విజయవంతం అవుతుందా అంటే జనాలలో మంచి పేరు వస్తుందా అని పోలు పెట్టిదట. నేను పెడితే 67% ఏమో సకదానానికి మా అమ్మ ఏ ముఖం పెట్టుకొని వస్తుంది మళ్ళీ ఊర్లో పంచి అని అంటోళ్ళు 67% మంది ఊరట. ఇక 25% ఏమో వస్తున్నది, రాని మా కవితకు వస్తున్నది అని 25% మంది ఊరట. ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది? షీ అంటోళ్ళే ఎక్కువైపోయారు. మరి షీ అంటోళ్ళే ఎక్కువైపోయినప్పుడు కవితమ్మకు అడుగునా హారతికి బదులు ఏమొస్తుంది? ఇక మీకెరికి ఇక ఎంతమంది సాబన పెడతారు, ఎంతమంది ఈయన తీర్లు అంటారు, ఏచమ్మ ఏచి తీరుగా, పచ్చమ్మ పచ్చి తీరుగా. తల్లి వాము మా ఆడకట్టుకు రాకు తల్లి, నిన్ను చూసి మా పోరగాళ్ళు నేర్చుకుంటారు సారదందా.